గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరిలో ఉన్నారు, సూపర్ ఉన్నారు కదా. నేను కూడా చాలా బాగున్నా. మరి ఇవాళ మన హేమ హంగామాలో సినిమా అప్డేట్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు, దాని గురించి ఏమీ చెప్పాల్సిన ఇంట్రడక్షన్ అయితే అస్సలు అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రీవియస్ గా చూసుకుంటే పొలిటికల్ హిస్టరీనే తిరిగి రాసిన చరిత్ర మన పిఠాపురం ఎమ్మెల్యే గారికి ఉంటుందన్నమాట. ఎమ్మెల్యే గారి తాలూకాని చెప్పుకోవడం ఇలా చాలా జరుగుతూనే వచ్చినాయి కదా ఈ ప్రాసెస్లో. మనం అది చూసుకుంటే సో ఎమ్మెల్యేగా అండ్ డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు ఆయన చాలా అంటే చాలా బాగా నిర్వర్తిస్తున్నారని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు చూసుకుంటే కంప్లీట్గా ఏదైతే ఉన్నాయో క్రైమ్ రేట్ పరంగా చూసుకుంటున్నారు, రోడ్స్ గుంతలు ఉన్నవి వాటి గురించి చూసుకుంటున్నారు, ఇంకా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్ చేసే ప్రాసెస్లో అయితే ఆయన చాలా అంటే చాలా ఫోకస్డ్గా ఉన్నారని చెప్పాలి. మరి ఇప్పుడు ఏంట్రా మ్యాటర్ అని అంటే సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం. సినిమాల గురించే అనుకుంటే కనుక సో ఎప్పుడెప్పుడు పొలిటికల్ది అయిపోతుందో, దాని తర్వాత ఆయన షెడ్యూల్ ఇచ్చిన సినిమాలు పూర్తయిపోతాయని చెప్పేసి పాపం సినిమా లైక్ లవర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. పీకే గారి రీఎంట్రీ ఎప్పుడు ఉంటుంది సినిమాల్లో, ఎప్పుడు ఈ సినిమాల్ని కంప్లీట్ చేస్తారు. ఓజీ ఉంది, హరిహర వీరమల్లో ఉంది, ఇలా ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, ఇలా ఈ సినిమాలు అన్నీ ఉన్నాయి కదా, ఎప్పుడు కంప్లీట్ చేస్తారని చెప్పేసి చాలా ఎదురు చూస్తున్నారు. బట్ వాళ్ళకి అండ్ పొలిటికల్ పరంగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగిపోయింది. అది ఏంటంటే ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ ఓన్లీ పొలిటికల్ మీద పెడదామని చెప్పి అనుకుంటున్నారు. సో సినిమాలకి మేబీ ఎప్పుడైనా సరే మధ్యలో ఒక రోజు లేదా 2 రోజులు కేటాయించి షెడ్యూల్ ఇద్దామని చెప్పేసి అని అనుకుంటున్నారు అనమాట. సో దాన్ని బట్టి చూసుకుంటే ఈ సినిమాలన్నీ రిలీజ్ అవ్వాలంటే ఇంకాస్తంత టైం పట్టేలా ఉంది. మరి అది అప్డేట్. సో ఎంతమందికి పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ హవా బాగా నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హేమ హంగామా.